హలో హాయ్ ఇట్స్ మీ క్రేజీ నాగా. ఈరోజు ఏంటిదంటే హ్యాపీ శివరాత్రి. నేనైతే ఈరోజు మా ఇంటికి వెళ్ళాలని నేను మా ఇంటికి అంటే ఇంటికి కాదు, గుడికి. ఇంటి దగ్గర గుడి దగ్గరే మా ఇల్లు. కొంచెం ఎంత అంటే ఒక అరగంట పడుతుంది అంతే గుడికి మా ఇంటికి, అంతే. వెళ్ళాలి అనుకుంటున్నా కానీ మా ఆయననేమో డ్యూటీకి వెళ్ళిండు. ఫోన్ చేస్తే ఫోన్ పెట్టే అన్నాడు, అంతే. ఏమనలే, ఒక్కడే మాట ఫోన్ పెట్టే అన్నాడు. చలో ఫోన్ పెట్టేసిన. కానీ నేను ఒకవేళ అట్లా ఫోన్ చేసి అడిగినాక ఫోన్ పెట్టేసినాక జస్ట్ అలిగినట్టు నేను అలిగిననే ఆయనకు అర్థమైపోతుంది. కానీ కంపల్సరీ మళ్ళీ సాయంత్రం వచ్చేసి రెడీ అయినావా అంటే డైరెక్ట్. అట్లా చాలాసార్లు అట్లనే అయింది. మరి ఈసారి ఎట్లయితే తెలియదు. మైండ్ ఖరాబ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడూ వీళ్ళు ట్యూషన్ ఈ టైంలో ట్యూషన్ తీసుకుపోతా కదా, ఎప్పుడు వాళ్ళకి పాలు తాపిస్తాను. సో వాళ్ళ అలవాటు ఎందుకు చేయాలి. సో అందుకే ఇప్పుడు వాళ్ళ కోసం పాలు పెట్టాలి. మనం వెళ్తామో వెళ్ళమో తెలియదు. ఇక ఎప్పుడు వెళ్తాను ఎప్పుడు వెళ్ళాను. ఆల్రెడీ పొద్దున తాగేసిరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి కొంచెం అలవాటు చేస్తున్నా. అసలు మా అబ్బాయి హార్లిక్స్ తాగడు. అసలు అది హార్లిక్స్ అసలు తాగడు. ఈ మధ్య నేర్చుకుంటాడు తాగడానికి. ఈ మళ్ళీ సింకుల వాటర్ అనుకున్నారు. సింకులోనే దాంట్లో మంచి నీళ్ళ వాటర్ ఉంది, దాంట్లో ఉప్పు నీళ్ళ వాటర్ ఉంది. సో ఈరోజు ఇలా రెడీ అయ్యాను అనమాట. ఎప్పుడు షార్ట్ టీషర్ట్ వేసుకుంటా కదా, నేనైతే ఎప్పుడు అగ్గిపుల్లనే యూజ్ చేస్తాను గ్యాస్కు. ఆ లైటర్ తోటి నాకు భయం అవుతుందేమో, అది చక్ అంటుంది, నాకు భయం అవుతుంది. సో వాళ్ళకు పాలు పెట్టి ఇక వాళ్ళ అలవాటు ఎందుకు చేయాలి కదా, అది సంగతి. సో ఈరోజు ఏం స్పెషల్ ఏంటి, ఈరోజు ఎక్కడ వెళ్తున్నారు, టెంపుల్కి వెళ్తున్నారా? నేనైతే చాలా మిస్ అవుతున్నా, చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. ఏం చేద్దాం, అన్ని రోజులు మనవి కాదు కదా, కర్మ. పాలు పోయాలి ఇక వాళ్ళకి. ఏంటి ఈరోజు మార్నింగ్ నుండి ఏం చేసినారు? నేనైతే మార్నింగ్ నుండి ఏం చేయలేదు. మార్నింగ్ నుండి ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఎంత వాష్రూమ్ అంతా క్లీన్ చేసుకొని, పిల్లలకు స్నానం చేపించి వెన్నీళ్ళు పెట్టి, మళ్ళీ నేను కూడా స్నానం చేసుకొని కడుపు బోధించి, దేవుని గది కూడా బోధించి, ఇంకా వంట చేయలేదు. అవన్నీ పూజించి కొబ్బరికాయ కొట్టేసి అటు బయటికి పోయి టిఫిన్ తీసుకొచ్చిన. ఎందుకంటే వంట చేయలేదు, పిల్లలు ఆకలి అవుతుందిగా. వాళ్ళకి పాలు తాగబెట్టిన, బయటకు పోయి టిఫిన్ తీసుకొని వచ్చిన, టిఫిన్ తినబెట్టిన. కథ మెల్లగా అన్నం కూర స్టార్ట్ చేసేసిన. ఏం కూర చేసిన తెలుసా నేను? ఇది కాలీఫ్లవర్ చేసిన. ఎట్లా వచ్చిందో చూడండి. వంకలు మాత్రం పెట్టద్దు. కాలీఫ్లవర్ నాకు వచ్చినట్టు చేసిన. కాలీఫ్లవర్ ఎట్లా వచ్చింది? మ్యాక్సిమం అసలు నాకు కాలీఫ్లవర్ కూడా నచ్చదు. కాకపోతే నేను చేయను అన్న. నైట్ అసలు మా ఆయన కోసి పెట్టుకున్నాడు. ఆయననే చేస్తా అని చెప్పేసి నైట్ కోసి పెట్టుకున్నాడు. కోసి పెట్టుకున్నాక పొద్దున వేద్దాం అనుకున్నాడు. మార్నింగ్ లేట్ లేచిండు. సో అది మళ్ళీ నా మెడక తింటుంది. నాకు ఆ కూర అంటేనే నచ్చదు, దాన్ని చేయడమే నచ్చదు నాకు అసలు. కానీ ఫోన్ చేసి హలో, నేను ఏం కర్రీ చేయట్లేదు, ఆ నైట్ది టమాటా కూర ఉంది, పెరుగు తీసుకొచ్చినా అన్న. అంతే. నా బతుకు నా బతుకు ఎప్పుడూ ఇంతే అన్నాడు. ఒకడే మాట అనగానే నాకు బాగా అనిపించింది. ఆ మాట వచ్చినాక కూడా చెప్పిన నాకు, అసలు చేయకపోతే నువ్వు ఆ మాట నందుకు చేయాల్సి వచ్చింది అని అన్న. చేసిన, ఏం చేద్దాం, కానీ సూపర్ వచ్చింది నిజంగా. కాకపోతే అది ఎక్కువసేపు ఉడకబెట్టిన. నాకు తెలియదు కదా మరి, ఎప్పుడు దాన్ని చేయలేదు. ఎప్పుడు మా ఆయన ఎత్తాడు, ఫ్రై చేస్తాడు, మస్తు ఎత్తాడు. బట్ నేను కొంచెం ఎక్కువ ఉడకబెట్టేసరికి కొంచెం మెత్తగా అయింది అది. కానీ ఫస్ట్ టైం చేసిన నా లైఫ్లో ఈ కూర. అన్ని కూరలు చేస్తా కానీ ఈ కూర ఫస్ట్ టైం చేసిన. కానీ ఖతర్నాక్ వచ్చింది. నేనే తిన్నా. దట్ ఈస్ నాగో అని. బట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎన్నిసార్లు బతలాడించుకుంటారు ఎందుకు? నా వీడియోని చెప్పండి. ఏదో 4 పైసలు వస్తాయనే కదా మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది. అందరిలాగా అందరికీ ఇన్కమ్ వస్తుంది మంచిగా, అందరికీ డెవలప్ అవుతారు యూట్యూబ్లలో. నాది మాత్రం అక్కడే ఉంటుంది. ఆ 545 మంది అక్కడే ఆగిపోతుంది నా సబ్స్క్రైబర్స్.
ఎందుకు ఎట్లా? సబ్స్క్రైబ్ చేసుకోండి కదా నా ఛానల్ కూడా. బాగి సైలెంట్గా ఉందనుకుంటున్నారా? నేను ఒక్కదనే కదా మాట్లాడేది, మరి మీరు మాట్లాడతారా? లేదు, నా వీడియోస్ చూస్తారా? అది కూడా చూడరు మీరమ్మా. ఎందుకో నా వీడియోస్ చూడట్లేదు అసలు ఎవ్వరు. వ్యూస్ తక్కువరా, సబ్స్క్రైబర్స్ తక్కువ. ఇక ఇంకేడా నాకు ఇన్కమ్ ఎక్కడ? నాకు ఇన్కమ్ రావాలంటే చాలా టైం పడుతుంది. పాలు పెట్టిన అయితా ఉన్నాయి అయినాక. సో ఇది వీళ్ళ కోసం హార్లిక్స్. ఇది వచ్చేసి ఈ నాగమణి కోసం. నిజంగా ఫ్రెండ్స్ ఈ టీ పొడి మాత్రం వాడండి. ఈ టీ పొడి చాలా బాగుంటుంది, నిజంగా ప్రామిస్ బాగుంటుంది. మనం అల్లం చాయ్ తాగుతారు ఎక్కువ మంది కదా. ఒకవేళ అల్లం లేకపోతే ఈ టీ పొడి వాడండి, చాలా బాగుంటుంది. టీ మాత్రం నిజంగా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. నాకు అంతకుముందు తెలియముందుకు ఏ చేపత్త పడితే ఆ చేపత్త ఇష్టం ఉన్నట్టు వాడేదాన్ని. బట్ ఇది వాడిన కానుండి అయితే నాకు టీ చాలా బాగా నచ్చింది. నా పాలు వంగుతున్నాయి. ఓకేనా? ఇలాచి టీ ఇది చాలా బాగుంటుంది, ఇది వాడండి కంపల్సరీ. మీకు తెలుసు మావాడు ఎంతసేపు వాడు ఎప్పుడు అసలు లేట్ అయింది. అది యాక్చువల్లీ టైం ఎంత అవుతుంది? 5 అవుతుంది. నేను 4:30 వరకే వాళ్ళు రాపిస్తాను. ఆగు, నేనేం చేస్తున్నా? నా వాడు బాత్రూమ్ వెళ్ళాడు. ఈయన నైట్ ఉడకబెట్టినవి అన్నగడ్డ. నేను ఫుడ్ను ఎక్కువ వేస్ట్ చేయనండి. నేను తక్కువ అంటే చేస్తా వేస్ట్, కానీ తక్కువ. ఎందుకు ఇవి పడే బుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. నాకు చాలా బాగా నచ్చినాయి. నాకు ఇవంటే ఇష్టం తెలుసా. నేను నైట్ ఇష్టంగా తెచ్చుకొని ఎక్కువ ఉడకబెట్టలేదు. అసలు ఇది కూడా ఉండకపోవు. నేను మా అంటే ఒక 5 పీసెస్ ఉడకబెడతా అన్నా. మా ఆయన ఏం చేసిండు, నేను తింటా ఉడకబెట్టా అన్నాడు. ఉడకబెట్టిన అందుకు ఒక 3 ఎక్స్ట్రా మిగిలినాయి. అవి మార్నింగ్ తింటాడు అనుకున్నా, తినలేదు. ఖరాబ్ కాలేదు, వస్తున్నాయి. బట్ నేను వాళ్ళకి పెట్టాను, నేను తింటా. ఖరాబ్ కాలేదు, కాకపోతే నైట్ ఉడకబెట్టినా కదా, నేను తినుడే అది పిల్లలకు పెట్టాడు. అట్లా వాళ్ళకి అది ఇస్తే మాత్రం నేను ఫ్రెష్గా ఇస్తా. నేను మాత్రమే ఇట్లా తింటా. ఇవి మాత్రం వీటికి ఏం కాదు కదా పాపడాలు, ఇవి మాత్రం తింటారు. తర్వాత ఇప్పుడు చాయ్ తాగుతావు కదా, మళ్ళా చాయ్ తాగుతుంది కదా. సో వాళ్ళకు హార్లిక్స్ పెడతాం, దాంట్లో పాలు మిగిలితే నేను చాయ్ పెట్టుకుంటా, లేదంటే లేదు. ఫ్రెండ్స్ నాకు ఒకటి చెప్పండి, అందరూ చాలామంది తప్పుగా అనుకోదు, నా పిల్లల హైట్ గురించి మాట్లాడతారు. హైట్ గురించి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి కొంచెం ప్లీజ్. ఒకను నేనైతే చాలా యూజ్ చేస్తున్నా హైట్ గురించి అని వచ్చేసి. దానికి వచ్చేసి కూడా హైట్ గురించి అన్నారు, హైట్ గురించి హెల్త్ అది ఎనర్జీగా ఉండడం కోసం అని చెప్పేసి అంటే ఇది తీసుకున్న దానికి ఇది ఆపిస్తున్నాను. 3 పూటలు కాదు 3 పూటలు ఆపిస్తున్నాను. ఎక్కువ మతిమరుపు పెట్టుకోలేదు, ఒకసారి 2 సార్లు అంతే. 3 పూటలు ఆపియట్లేదు, నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది. లేకపోతే అసలు నేను తీసుకున్న కాలానికి దానికి పాటికి అయిపోవాలి. మా ఆయన రోజు వచ్చి చూస్తాడు దానికి, అసలు అంటాడు రోజు సాయంత్రం వచ్చినాక, ఏమైంది దానికి ఇంకా అయిపోలేదు, ఈ పాటికి ఎప్పుడో అయిపోవాలి, ఇంకొక బాటిల్ రెడీగా ఉంటుంది అని చెప్పేసి అంటే. నాకు తెలిసిన ఒక అక్క అన్నది కదా, టానికులు ఇవన్నీ వేస్ట్, హెల్తీ ఫుడ్ పెట్టి వాళ్ళకి చాలు అన్నది ఒక అక్క. హెల్తీ ఫుడ్ అంటే మనం గరీబ్ ఉన్నాం. హెల్తీ ఫుడ్ అంటే
పెట్టిన కాడికి మంచి ఫుడ్ పెడతాం, కానీ మరీ హెల్త్ అంటే ఫుడ్ అంటే మనతో కాదు, మనం ఉన్నంతలో పెట్టుకుంటాం అంతే. కానీ పిల్లల కడుపు అయితే మార్చాం, ఉన్నంతలో వాళ్ళ కడుపు నిండా పెడతాం. అందుకే మాలంటోనని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా కొంచెం యూట్యూబ్ నుండి ఇన్కమ్ వచ్చేలాగా చేయండి అంతే. మాకు హెల్ప్ అలాగ పాల టైం అయింది, అవేమో కాగుతాయి. మళ్ళీ బుద్ధి లేకుండా ఉంటుండే బల్బు మొన్న తినే కడుపు పేషెంట్ ఏం చేద్దాం, చిన్న తెలిసింది మర్చిపోలేకపోతున్నాం. చాయ్ తాగమనుకుందాం అనుకుంటే ఇవన్నీ తినాల్సి వస్తుంది. ఏదో అంటారు ఇక సో పాలు రెడీ అయిపోయినాయి. ఇద్దరికి సేమ్ గ్లాసులు ఉండాలి, ఎవరికి తక్కువ ఎవరు ఎక్కువ ఉందనుకో అయిపోయి. తమ్ముడికి ఎక్కువ వచ్చింది, అన్నయ్యకి ఎక్కువ వచ్చింది చెప్పేసి ఎడతారు. ఇద్దరికి సేమ్ ఉండాలి, ఇద్దరికి సమానంగా ఉండాలి, లేకపోతే చూసుకుంటారమ్మా పోషణక కూడా. పాలే వడగొట్టుడు ఎందుకు అంటారా, దీంట్లో మీగడ వస్తాయి కదా, మీగడ మా పిల్లలకు రావద్దు, వచ్చిందనుకో వాంతిని చేసేసుకుంటారు. మా పిల్లలే గమ్మత్తు ఉంటారండి, మాలాంటి పిల్లలు దునియాలో ఎవరు ఉండాలనుకుంటారు. ఎక్కువ తాగరు, ఎక్కువ అయిందనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఏందో అర్థం కాదు, తిక్కల వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, ఏందో అర్థం కాదు. ఎక్కువ వేసిందా, అయ్యో చాపత్రి అయినప్పుడే వాడు బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు కింద వారు వేసిన కావలసుకునే వారు వేసినలే. చక్కెర వేయాలి, చక్కెర వేయాలి, నీ గుండెలోనా ఉన్నంత ప్రేమ. బ్యాక్గ్రౌండ్ నేనే వేసుకుంటున్నా. హార్లిక్స్ ఎట్లాగో స్వీట్ ఉంటుంది కదా, సో కొంచెమే వేసుకుంటా చక్కెర. కొంచెం మెడగా మంచిగా వేసిన అనుకుంటూనే నా చైలు వేసుకున్నా. ఏదో పిల్లలు 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 పుట్టాక ఒక బాధ, పిల్లలు పుట్టకపోతే ఒక బాధ. కానీ పిల్లలు ఉండాలి జీవితం అనడానికి. జీవితం అనేయడానికి పిల్లలు ఉంటేనే మనకు జీవితం అనేది ఒక గుర్తింపు, అంతేనా? నేను చెప్పింది తప్పంటారా రైట్ అంటారా? కల్పనకి ఇక లోడ వెళ్తారు. అశ్వేత్ నీతమ్మా ఓకే. నా టీ చూస్తారా, నా టీ ఇక మా పిల్లలది ఇప్పుడు నాది. ఇప్పుడు నేను. సో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్, సీ యూ. అందరికీ అడ్వాన్స్ కాదు అందరికీ అడ్వాన్స్ ఎందుకులే కానీ అందరికీ మహాశివరాత్రి. ఓకే, హ్యాపీ మహాశివరాత్రి అందరికీ. ఓకే, అందరూ హ్యాపీగా గుడికి వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా పూజ చేసుకొని ఇంటికి క్షేమంగా రండి, ఓకేనా? బాయ్, సీ యూ.